నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ రౌడీయిజం పాలనలో తమ కార్యకర్తలపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేస్తాం. భీమవరం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అంజుబాబు. కూటమి ఎన్నికల హామీలు ప్రజలు నమ్మే స్థితిలో లేరు. భీమవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్. జగన్ ప్రభుత్వాన్ని సాగనంపడానికి కాపులు నడుం బిగించాలి. కాపుల ఆత్మీయ సమ్మేళనంలో నర్సాపురం పార్లమెంటు బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళితులకు సముచిత స్థానం కల్పించారు. శాసనమండలి చైర్మన్ కోయే మోషన్ రాజు. కూటమి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజుబాబు భీమవరం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆదివారం వీరవాసరం మండలం వీరవాసరం వడ్డిగూడెంలో జనసేన పార్టీ అభ్యర్థి అంజుబాబు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. స్థానిక సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారానికి హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఆయా గ్రామాల్లోని ప్రధానంగా డ్రైనేజీలు, తాగునీటి సమస్య, రైతుల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారానికి కృషి చేస్తామంటూ హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి రావాలని ప్రజలంతా బలంగా కోరుకుంటున్నారని, ప్రజలందరి ఆశీర్వాదంతో ఖచ్చితంగా విజయం సాధిస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. జగన్ పాలనలో రౌడీయిజం పెరిగిపోయిందని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తమ కార్యకర్తలపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కూటమి భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మహిళలకు ఎలాంటి సమస్య తలెత్తినా ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. మన పరిపాలన అంటే ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అని ఆయనకి తెలిసిపోయింది. ఆయన ఒక్క ఛాన్స్ ఇమ్మన్నారు. ఆ ఒక్క ఛాన్సే రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. మరలా ఛాన్స్ ఇస్తే మనమందరం కూడా వలస వెళ్ళిపోవాల్సిందే. ఈ రాష్ట్రంలో బతకలేము. అంచేత వైఎస్ఆర్సీపీని పాల్గొందాం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక ఫ్యాక్షనిస్టు, ఒక రౌడీ, ఒక శాడిస్ట్. ఎందుకు చెబుతున్నానంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజుని మన రాష్ట్రంలో అమరావతిలో నిర్మించిన 10 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేశాడు. ఎవరైనా ఇల్లును కూల్చివేస్తారమ్మా? అటువంటి ఫ్యాక్షనిస్ట్ మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అధికారంలోకి వస్తే మనం తీవ్ర ఇబ్బందులు పడవలసిందే. ఇన్ని వందల మంది వచ్చారంటే రేపు 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో మన విజయం ఖాయమైనట్లే. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఈ 5 సంవత్సరాల్లో ఏమీ పనిచేయలా. నేను వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత వీరవాసరం మండలంలో అన్ని వీధులు సిమెంట్ రోడ్లు వేస్తాను, అన్ని డ్రైన్లు నిర్మిస్తాను. వీరవాసంలో డ్రైనేజీని తీసుకెళ్లి గొంతేట్లో కలుపుతాను. ఎంత వర్షం వచ్చినా మీ గ్రామంలో చుక్క నీరు లేకుండా మేజర్ డ్రైన్ కల్పించే ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఈ గ్రామానికి ప్రధాన సమస్య మంచినీరు. మంచినీరు కోసం శాశ్వతమైన ఆలోచన చేసి 2 చెరువులు అభివృద్ధి చేసి, 3 చెరువులు ఉన్నాయి, 3 చెరువులు కూడా అభివృద్ధి చేసి, చివర ఉన్న ఇంటికి కూడా ట్యాప్ తిప్పితే నీళ్లు వచ్చే ఏర్పాటు చేస్తాను. అమ్మా, మన ఎన్డీఏ కూటమి అధికారంలో వస్తుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం
ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని దివాలా తీసేసింది. ఎక్కడ అభివృద్ధి లేదు, ఒక ఇండస్ట్రీ లేదు, ఒక ఐటీ లేదు, యువతకు ఉద్యోగాలు లేవు, ఒక రోడ్లు లేవు, ఏమీ లేకుండా ఈ 5 సంవత్సరాల్లో మనల్ని అధోగతి పాలు చేసేసింది. నీతితో నిజాయితీగా న్యాయంగా ధర్మంగా పనిచేసే ఎమ్మెల్యే కావాలి మనకి. నేను 10 సంవత్సరాలు నీతిగా నిజాయితీగా న్యాయంగా ధర్మంగా పరిపాలించాను. ఏ ఒక్కరికి ఇబ్బంది పెట్టలేదు. మరలా మనం అధికారంలోకి వస్తున్నాం. అన్ని సర్వేలు చెబుతున్నాయి, అన్ని టీవీలు చెబుతున్నాయి. కేంద్రంలో 400 సీట్లతో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో 140 సీట్లతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో భీమవరం నియోజకవర్గం నుంచి నేను 40,000 మెజార్టీతో అధికారంలోకి వస్తున్నాను. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మరలా మీ వీరాసురం గ్రామం వస్తాను. వచ్చి మీ గ్రామ సమస్యలు తెలుసుకుని మీ అందరితో మీటింగ్ వేసి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాను. కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని, రానున్నది మరోసారి వైసీపీ ప్రభుత్వమేనని భీమవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని, ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం సంక్షేమ పథకాలను రెట్టింపు చేసి అమలు చేయడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థిని గూడూరు ఉమాబాలతో కలిసి భీమవరం మండలంలోని పెదగరువు, చినగరువు, వెంప, శ్రీరాంపురం, తాడేరు, బేతపూడి, తుందూరు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోసం, దగా, కుట్రలకు నిలయమైన చంద్రబాబు అధికారంలోకి రావడానికి అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుని కూటమిగా ఏర్పడి ప్రజలకు లేనిపోని హామీలు ఇస్తున్నారని, ప్రజలు ఆ హామీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పేరుచెల విజయ నరసింహరాజు, జడ్పీటీసీ కాండ్రెగ్ల నరసింహారావు, ఏఎంసీ మాజీ చైర్మన్ తిరుమని ఏడుకొండలు, గ్రామ అభివృద్ధి కమిటీ నాయకులు అల్లూరి కృష్ణంరాజు, సొసైటీ చైర్మన్ కలిదిండి మురళీకృష్ణంరాజు, దాట్ల శ్రీనివాసరాజు, కలిదిండి చంద్రరాజు, అప్పలరాజు, శ్రీరాంపురం ఫణిరాజు, కోమటి రాంబాబు, నామన మహేష్, బండి శక్తేశ్వర సాంబమూర్తి, చామన సత్యబాబు, కొట్టి కుటుంబరావు, కడియం వెంకటేశ్వరరావు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల గుర్తు ఫ్యాన్, 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై ఫ్యాన్ గుర్తుపై మన ముందుకు వస్తా ఉన్నారు. మరి రేపు మేలో జరగబోయే ఎన్నికల్లో 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి శ్రీనివాస్ గారు ఎన్నికల గుర్తు ఫ్యాన్, మన ఎన్నికల గుర్తు ఫ్యాన్, మన ఎన్నికల గుర్తు ఫ్యాన్, 2 ఓట్లు కూడా కోరిపాటిస్తున్నాం. అక్కలారా, అమ్మలారా, మన ప్రియతమ శాసనసభ్యులకు ఎన్నికల గుర్తు ఫ్యాన్, ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి అఖండ విజయాన్ని చేకూర్చాలని కోరిపాటిస్తున్నాం. ఆయన ఎన్నికల గుర్తు ఫ్యాన్ గుర్తుపై చేకూర్చాలని కోరిపాటిస్తున్నాం.
అక్కలారా అమ్మలారా అన్నలారా ఈ యొక్క ఎన్నికల గుర్తు ఫ్యాన్. తమ శాసనసభ్యులు గండి శ్రీనివాస్ గారు సహకరిస్తూ ముందుకు వచ్చారు. చూడగా మీరు అందరూ రైట్ సైడ్ తీసుకోవాలి. నాటు సభ్యులని శ్రీనివాస్ గారు నమస్కరిస్తూ మన ముందుకు వచ్చారమ్మా. ఆయన ఎన్నికల గుర్తు అక్కలారా అమ్మలారా మన ప్రియతమ అందరూ ఆశీర్వదించాలి. మన ప్రియతమ శాసనసభ్యులు గండి శ్రీనివాస్ గారికి వ్యక్తి మన భీమవరానికి అభివృద్ధి చేసిన వ్యక్తి మన ప్రియతమ శాసనసభ్యులు మీ ఆశీర్వాదం తీసుకోవడానికి మీ ఆశీర్వాదం మోటార్ సైకిల్ అన్ని దారపడాలి. మనం చాలా గ్రామాలు తిరగాలి. సోదరులారా మీరందరూ అర్థం చేసుకోండి. ఇక్కడ లోకల్ నాయకులు గండి శ్రీనివాస్ గారు ఒక ఎన్నికల గుర్తు ఫ్యాన్ వస్తా ఉన్నారు. అడిగోనమ్మా మన శాసనసభ్యులు గండి శ్రీనివాస్ గారు నమస్కరిస్తూ ముందుకు వస్తా ఉన్నారు. మన ప్రియతమ శాసనసభ్యులు గండి శ్రీనివాస్ గారు ఆయన ఎన్నికల గుర్తు. కూటమి ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో కాపుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఆచంట కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీతాని సత్యనారాయణ, నర్సాపురం పార్లమెంటరీ బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ మేరకు నాయకులు కాపులను ఉద్దేశించి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు సామాజిక వర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వాన్ని సాగనంపడానికే కూటమి ఏర్పడినట్టు తెలిపారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే కేంద్రం సహకారం తప్పనిసరిగా ఉండాలని, అందుకే ఏపీలోనూ కూటమి అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని ఆకాంక్షించారు. మోదీ నాయకత్వంలో దేశం మరింత పురోగతిని సాధిస్తోందని, అందుకే కేంద్రంలోని మోదీ, రాష్ట్రంలోని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు మద్దతు తెలపాలని కోరారు. అనంతరం ఆచంట ఎమ్మెల్యే అభ్యర్థి పీతాని సత్యనారాయణ మాట్లాడుతూ నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా కూటమి నుంచి బరిలో ఉన్న భూపతిరాజు శ్రీనివాస్ వర్మను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కూటమిగా ఏర్పడి ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఈ సైకో ప్రభుత్వాన్ని గద్దెదించాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ముందుకు వెళ్తున్నాం. ఈ సైకోమూర్తిని ఎందుకు ఇంటికి సాగనంపాలి అనేటువంటి విషయం మీద మన అందరికీ అవగాహన ఉంది మిత్రులారా. వీడి గురించి రోజు 10-15 సార్లు మాట్లాడి చేతకాన్ని సన్నాసి దద్దమ్మ ముఖ్యమంత్రి గురించి నా గొంతు కూడా పోయింది. ఇంక వాడి గురించి మాట్లాడేటువంటి ఓపిక కూడా నాకు లేదు మిత్రులు. ఇంకా పోయేవాడి గురించి మనం మాట్లాడదలుచుకోలేదు. సమయం కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. వాడి గురించి పదే మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం లేదనేటువంటి నిర్ణయానికి వచ్చారు.
ఈ రాష్ట్ర ప్రజలను పెద్ద ఎత్తున వంచినటువంటి వ్యక్తి. ఒక చేత్తో 100 రూపాయలు ఇచ్చి ఇంకో చేత్తో 1000 రూపాయలు దోచేసినటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవడైనా ఉన్నాడంటే ఈ సైకో ముఖ్యమంత్రి అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గమనించాలి. నేను ఇందాక మాట అన్నా, చేతకాని సన్నాసి దద్దమ్మ ముఖ్యమంత్రి అని. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు పేరు మార్చుకుని, రంగులు మార్చుకుని, స్టిక్కర్లు వేసుకుని బటన్ నొక్కేటువంటి ముఖ్యమంత్రి కాబట్టి ఎవడో చేసిన పనిని నేను చేశానని చెప్పుకునేవాడిని సన్నాసి అంటామా లేదా? దద్దమ్మ అంటామా లేదా? కాబట్టే నేను చేతకాని సన్నాసి దద్దమ్మ ముఖ్యమంత్రి అంట. నీకు చరిష్మా ఉంటే నువ్వు కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టు. ఇవాళ ఈ రాష్ట్రంలో అందరినీ కూడా ప్రచారం పెద్ద ఎత్తున చేస్తున్నారు. నేను మళ్ళీ అధికారంలోకి రాకపోతే, నేను మళ్ళీ ముఖ్యమంత్రిని కాకపోతే ఇప్పుడున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దు అయిపోతాయని మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గాని, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అహంకారి శాసనసభ్యుడు అతన్ని గాని ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా మీరు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమం ఒక్కటైనా ఉందా? మీకు చెప్పేటువంటి దమ్ముంటే బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని సభాపూర్వకంగా చెప్తాం. ఏ సంక్షేమ పథకం కూడా రద్దు కాదు. ఈ రాష్ట్రంలో సంక్షేమానికి పెద్దపీట వేసింది కీర్తిశేషుడు పెద్దలు నందమూరి తారక రామారావు గారు అయితే దాన్ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో అతిశయోక్తి. ఈవేళ భారతదేశాన్ని అత్యంత శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. జనసేన ఒక దమ్మున్నటువంటి సేన. ఈరోజు కేవలం జనసేన కారణంగానే ఈ రాష్ట్రంలో కూటమి ఏర్పడింది అనేటువంటి విషయం వాస్తవం కాదా అని నేను అడుగుతున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో మరొకసారి సైకో ముఖ్యమంత్రి అధికారంలోకి వస్తే మన ఎవరు కూడా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితి లేదు మిత్రులారా. సోదరులందరూ కూడా కలిసి నడుద్దాం. నీతోటి నేను నడుస్తా, ఆత్మీయుడిగా ఉంటా, అన్నగా ఉంటా, తమ్ముడిగా ఉంటానని చెప్పి ఈనాడు హామీ ఇస్తున్నా. ఈనాడు మరొక మాట, ఎన్నికల యొక్క ప్రక్రియలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క పాత్ర అమోఘం అని చెప్పడానికి కారణం, రాష్ట్ర రాజకీయాల్లో ఒక క్రూరుడు, ఒక మూర్ఖుడు, ఒక సైకో, ఒక ధనహంకారి లాంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో పరిపాలన చేస్తుంటే ప్రజల యొక్క తీర్పు 2019లో ఇచ్చిన తీర్పుకి ప్రతి ఒక్క కుటుంబంలోనూ, ప్రతి వ్యాపారవేత్త, ప్రతి విద్యార్థి లోకం, ఉపాధ్యాయ లోకం, యువతలోనూ సోదరిమణులు అందరూ కూడా అంధకారాన్ని క్రియేట్ చేసిన ఒక దుర్మార్గ పరిపాలన అంతమొందించడానికి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఒక నిర్ణయం రాజకీయంగా ఆయనకుండే పదవుల్ని త్యాగించేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర యువత కోసం, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కోసం నేర చరిత్ర కలిగిన ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలనే ఆలోచనతో చేసిన ఒక ప్రయత్నానికి నా తరపున, తెలుగుదేశం పార్టీ తరపున, భారతీయ జనతా పార్టీ తరపున, జనసేన తరపున కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఉమ్మడి అభ్యర్థి కనుక తప్పనిసరిగా శ్రీనివాస వర్మ గారికి, ఒక మంచి వ్యక్తికి, ఒక సామాన్య కుటుంబంలో ఉన్న వ్యక్తికి, 10 మందికి అందుబాటులో ఉన్న వ్యక్తికి టికెట్ ఇస్తే ఏ విధంగా ప్రజలు ఆదరిస్తారన్న దానికి శ్రీనివాస వర్మ గారిని నిరంతరంగా చూపెట్టే విధంగా, అఖండ మెజారిటీతో నెగ్గించే విధంగా మీరందరూ కూడా కలిసికట్టుగా కృషి చేయాలి అని ఈ సందర్భంగా నేను మీ అందరినీ కూడా కోరుకుంటున్నా. 3 పార్టీల నాయకుల గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మోడీ గారంటే ఒక్క భారతావనిలోనే కాకుండా యావత్ ప్రపంచంలో కూడా ఈ రోజున భారతదేశానికి ఒక గౌరవాన్ని, గుర్తింపుని తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి మోడీ గారు అన్నటువంటి విషయాన్ని కూడా నేను మీ అందరూ కూడా తెలియపరచుకుంటున్నా. స్వతంత్రం వచ్చే 70 సంవత్సరాలు పైబడితే ఈ 70 సంవత్సరాల కాలంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకళ్ళు ఎవరు కూడా లేరు అన్నటువంటి విషయాన్ని నేను మీ అందరూ కూడా తెలియపరుస్తున్నా. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా రక్తం ఉడికిపోతుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరూ తెలియపరుస్తున్నా. మన రాష్ట్ర పరిస్థితి చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనలో మొత్తం సర్వనాశనం అయిపోయింది మన ఆంధ్ర రాష్ట్రం. వేళ మీరు చూస్తే మనకి రాజధాని లేకుండా చేసినటువంటి దుర్మార్గుడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి.
ఈ యొక్క 5 సంవత్సరాలు అమరావతి రాజధాని కాదు, మేము 3 రాజధానులు ఇస్తామని చెప్పేసి ఆయన కాలయాపన చేసి అసలు ఏ రాజధాని కూడా లేకుండా చేసినటువంటి దుర్మార్గుడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి. ఏ రకమైన డెవలప్మెంట్ లేదు, ఏ రకమైన ఉపాధి అవకాశాలు లేవు మన రాష్ట్రంలో. మొత్తం టోటల్ అంతా కూడా కరప్షన్, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మైన్స్ మాఫియా. మన రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ కూడా దాదాపు 50 లక్షల కోట్ల రూపాయల పైనే దోసేసినటువంటి దుర్మార్గుడు యొక్క జగన్మోహన్ రెడ్డి. ఇవాళ సెక్రటేరియట్ కూడా తాకట్టు పెట్టేసినటువంటి వ్యక్తి, మన అంతేకాని ప్రభుత్వ భూములు కూడా తాకట్టు పెట్టేసినటువంటి వ్యక్తి యొక్క జగన్మోహన్ రెడ్డి. అది చాలన్నట్టు ఈ మధ్య మళ్ళీ ఇంకొకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి మొదలుపెట్టాడు ఆయన. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మన ఎవరైతే భూములు ఉన్నాయో ఆ యొక్క భూములన్నీ కూడా ప్రభుత్వం పేరున ఉంటాయి. అంటే ఆ యొక్క భూములు కూడా మనం పేరున ఉన్నటువంటి భూములు కూడా భవిష్యత్తులో తాకట్టు పెట్టేసి ఆయన సొమ్ము చేసేటువంటి పరిస్థితి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఇంత దుర్మార్గంగా వెళ్తూ ఉన్నాడు. రాష్ట్రంలో దళితులకు సీఎం జగన్మోహన్ రెడ్డి సముచిత స్థానం కల్పించారని శాసనమండలి చైర్మన్ కోయే మోషన్ రాసు అన్నారు. మండల కేంద్రమైన ఆకువీడు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనం నందు దళిత క్రైస్తవ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కోయే మోషన్ రాసు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళితులకు క్రైస్తవులకు పలు పదవులు ఇచ్చి ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తేనే జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని, వేరే గుర్తుపై ఓటు వేస్తే జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులు గెలవరని హితవు పలికారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో పీవీఎల్ నరసింహరాజును గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు గాలి సామ్రాజ్యం, నందమూరి ప్రకాశం, చిట్టిబాబు, కౌన్సిలర్ జాన్ వెస్లీ, వంగా జ్యోత్స్న, అరుణకుమారి, పార్టీ పట్టణాధ్యక్షులు అంబటి రమేష్, ఆయా గ్రామాల పాస్టర్లు, సంఘ పెద్దలు పాల్గొన్నారు. మనల్ని క్రైస్తవుల్ని గాని దళితుల్ని గాని విమర్శించినటువంటి వ్యక్తులు, ఈ దేశంలో క్రైస్తవుల్ని అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పార్టీలు ఈ రోజున కలిసి మన దగ్గరకు వచ్చి ఓటు అడిగితే వారు అడగడానికి సిగ్గు లేదా, మనకు వేయటానికి సిగ్గు లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఏమని ముఖం పెట్టుకుని మన దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతున్నారో వారు గుర్తించాలి. మనకి ఏం మేలు చేశారని, గతంలో మనల్ని ఏం గౌరవించారని, మనకు రాజకీయంగా గాని ఆర్థికంగా గాని సామాజికంగా గాని మనల్ని అడగదొక్కినటువంటి ఆ ప్రభుత్వాలు ఈ రోజున ఓటు అడిగేటటువంటి నైతిక హక్కు లేదు. ఈ రోజున ముఖ్యమంత్రిగా కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో లేకపోతే ఈ రోజున పేదలకు అందేటటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మన పిల్లల యొక్క ఇంగ్లీష్ విద్య, మన చదువు, మన యొక్క ఆర్థిక స్థితి, మన రాజకీయ వెసులుబాటు, సామాజిక వెసులుబాటు మనకు లేకుండా పోతాయి. మరి ఈ రోజున మనల్ని గౌరవించేటటువంటి, మనల్ని ఆదుకునేటటువంటి ప్రభుత్వాన్ని మనం రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజున ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు పేదల పక్షాన్ని నిలబడ్డాను, పెద్దల పక్షాన్ని వారున్నారు, నేను పేదల పక్షాన్ని పోరాటం చేస్తున్నానని చెప్పినప్పుడు మరి నిజంగా ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత దళితులకి అలాగే పేదవారికి ఉందని చెప్పి సందర్భంగా నేను మనం చేసుకుంటాను. గతంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు కూడా, ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు కూడా దళితులకు ఇటువంటి మంచి సముచిత స్థానం ఇచ్చిన ప్రభుత్వం ఏదీ లేదు గతంలో. మరి ఈ రోజున గతంలో శాసన మండలి చైర్మన్ గా ఎప్పుడూ దళితులు ఉన్న పరిస్థితి లేదు. ఈ రోజున మన అన్నగారు పెద్దలు మోషన్ రాజు గారిని ఒక శాసన మండలి చైర్మన్ గా కుర్చీలో కూర్చోబెట్టి అధికారులందరూ కూడా మరి ఒక సక్రమంగా క్రమ పద్ధతిలో నడిపించేటట్టు చేసిన కనుక మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. వ్యక్తి యొక్క పార్టీలో నిలబడిన వ్యక్తులకు మనం సంపూర్ణ మద్దతు తెలియజేయాలి అని ఒక ఉద్దేశంతో మనం అందరం కూడా సంకల్పం పూనుకోవాలి. ఈ రోజు ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తేనే పీవీఎల్ గారే గెలుస్తారు, ఆయన ఎమ్మెల్యేగా రావాలి. ఆయన చెప్పినట్టు శివ గారికి ఓటేస్తేనో లేదా ఇంకోటికి ఓటేస్తేనో ఆయన గెలుస్తారు అనేది అబద్ధం. కాబట్టి అవన్నీ మీరు గుర్తించుకోవాల్సిందిగా కోరుతున్నాను. దేశాన్ని ఒక ఊరిని కానీ పరిపాలించాలంటే ఒక రాజు మాత్రం ఉంటారు, ఆ రాజు వెనుకల సైనికులు అందరు. అలాగే ఇక్కడ మనకి ముఖ్య అతిథులకు విచ్చేసిన మన చైర్మన్ గారు రాజు గారు, మనందరూ సైనికులుగా ఒకవేళ అందరం వెళ్ళి కొంచెం జ్ఞానంగా మనకి ఎవరు మంచి చేస్తున్నారు, మన ఎవరిని ఎన్నుకోవాలి, మనకి ఎమ్మెల్యేగా ఉన్న 10 సంవత్సరాల్లో ప్రజల మనసుల్లో నిరంతరం మమేకమై నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కలవపూడి శివ అన్నారు.
ఉండి మండలం వాండ్రం, చినపుల్లేరు, పెదపుల్లేరు, కలసపూడి, చెరుకువాడ, అత్తమూరు గ్రామాల్లో ఆటోపై నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధే తన అజెండాగా ముందుకు వస్తున్నానన్నారు. గడిచిన 5 ఏళ్లలో నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది లేదన్నారు. సింహం గుర్తుపై ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతానని తెలిపారు. ఈ సందర్భంగా ప్రచారం కోసం గ్రామాలకు వెళ్లిన శివరామరాజుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు, మహిళలు హాజరై ఘన స్వాగతం పలికారు. అడుగడుగున మహిళలు హారతులిచ్చారు. ఈ ప్రచారంలో కలవపూడి సర్పంచ్ గేదెల జాన్, ఉండి ఏఎంసీ మాజీ చైర్మన్ సాగిరాజు, సాంబశివరాజు, మంతన చంటిరాజు, మెడికల్ షాప్ రాంబాబు, కట్టా నరసింహమూర్తి, మురళి, వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు. మన కలవపూడి శివ గారు మన ప్రియతమ నాయకుడు. ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా స్వతంత్ర అభ్యర్థిగా సింహం గుర్తుపై పోటీ చేస్తున్నాననే విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియపరిచే విధంగా గతంలో ఇంటింటికి కూడా మనం తిరిగి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నామని చెప్పి తెలియపరిచాం. సింహం గుర్తు వచ్చింది. సింహం గుర్తు మీద మనం ఎన్నికల రంగంలో ఉన్నామని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ 13న జరిగే ఎన్నికల్లో అందరూ కూడా సింహం గుర్తుపై ఓటు వేసి గెలిపించమని చెప్పి ప్రతి గ్రామంలో కూడా అభ్యర్థించుకుంటూ వచ్చాము. ఈరోజు చేసి వాండ్రం ప్రజలకి ఈ అన్ని విధాలుగా కూడా అభివృద్ధి, సంక్షేమాన్ని సమర్థవంతంగా చేయగలిగాం. అట్లాగే పెదపుల్లేరు గ్రామం మన కీర్తిశేషులు, పూజ్యులు కల్లిండి రామచంద్రరాజు గారి స్వగ్రామం. ఆయన 5 టర్ములు ఎమ్మెల్యేగా చేసి ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు చేసిన మహోన్నత వ్యక్తి. అబ్బారాజు గారు ఆకాంక్షకు తగ్గట్టుగా నేను ఆ గ్రామంలో కోఆపరేటివ్ సెక్టార్ని బలోపేతం చేశాము. ఎట్లా అంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అంతా కూడా మనం కోఆపరేటివ్ బ్యాంక్కి ఇవ్వటం ద్వారా కోఆపరేటివ్ ఏదైతే మంచి లాభాలని ఆర్జించి రైతులకి ఈక్విటీని బాగా పంచిపెట్టి కోఆపరేటివ్ సెక్టార్ మన ఆ గ్రామంలో పెదపుల్లేరు గ్రామంలో బాగా స్ట్రెంగ్త్గా ఉండి రైతులకి బాగా ఎక్కువ రుణాలు ఇచ్చే పరిస్థితుల్లో బాగుంది. రానున్న రోజుల్లో పేదరికం లేని సమాజం నిర్మించడానికి అన్ని ఎఫర్ట్స్ పెట్టి కృషి చేద్దాం. అట్లాగే గ్రామాల్లో అన్ని మౌలిక వస్తువులు ఏర్పాటు చేసి గ్రామం అనేది ఎప్పటికీ ఒక యూనిట్గా ఫీల్ గుడ్ ఉండాలి. అందరికీ పని ఉండాలి. అందరూ మంచి ఇల్లు నిర్మాణం చేసుకుని అందరూ బాగుండాలి. అందరికీ పిల్లలు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలి. గ్రామాల్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఇవన్నీ కూడా జరగాలనేది నా విషయం. ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా ప్రజల ఆశీస్సులతోటి రానున్న రోజుల్లో కష్టపడి ప్రజల కోసం పనిచేస్తాను. ప్రజల ఆదరణకి కృతజ్ఞని. అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్సుమాంజలి తెలియజేస్తాను. డిఎన్ఆర్ కళాశాల వ్యవస్థాపకులు దంతులూరి నారాయణరాజు కాలేజీ ప్రారంభించి ఎంతో మందిని విద్యా ప్రదాతలుగా చేశారని కళాశాల అధ్యక్షులు గోకరాజు నరసింహరాజు అన్నారు. సోమవారం భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో కళాశాల వ్యవస్థాపకులు దంతులూరి నారాయణరాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దంతులూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ గాదిరాజు బాబు, ప్రిన్సిపాల్ శాంతకుమారిలు మాట్లాడుతూ విద్యా వ్యాప్తికి దంతులూరి నారాయణరాజు చేసిన సేవలు నేటి విద్యార్థులకు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, లెక్చరర్లు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆయన జయంతి సందర్భంగా 127వ జయంతి సందర్భంగా ఆ కళాశాలలో ఆయన విగ్రహానికి సన్మానం వేసి సత్కరించడం జరిగింది. మరి ఆయన ఈ కళాశాల ప్రారంభం చేయాలని రూరల్ ఏరియాలోని పేదల ఉన్నతి కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఆయన ఏ రోజునైతే స్థాపించడం
పూనుకున్నారో ఆ రోజు నుంచి ఈ కళాశాల దినదినాభివృద్ధి చెంది మరి దేశంలోనే ఒక గొప్ప కాలేజీగా తయారైందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఎన్నో వేల మంది, లక్షల మంది ఈ కళాశాల నుంచి వెళ్ళిన విద్యార్థులు అనేక చోట్ల పెద్ద పెద్ద పదవులను అలంకరించారని చెబుతున్నా ఏమాత్రం సందేహం లేదు. వ్యవస్థాపకులు, స్వాతంత్ర సమరయోధులు గంతూరు నారాయణరాజు గారి 127వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ కళాశాల అసోసియేషన్ తరఫున, అలాగే ప్రిన్సిపల్స్, స్టాఫ్, విద్యార్థుల తరఫున ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఎందుకంటే ఆయన 1945లో ఈ చుట్టుపక్కల విద్యార్థులకు విద్య అందట్లేదని, అలాగే రాష్ట్రంలో చాలా చాటున పేద విద్యార్థులకి విద్య అందట్లేని ఉద్దేశంతో కొంతమంది దాతలతో ఈ కళాశాల స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఈ కళాశాలలో అనేక మంది విద్యార్థులు చదువుకుని ఉన్నత స్థానాల్లో ఉండి ఈ కళాశాలకు పేరు తీసుకుని రావడం జరిగింది. విద్యా ప్రదాత, స్వాతంత్ర సమరయోధుడు, పేదలకి, బడుగు బలహీన వర్గాలకి విద్యావకాశాలను కల్పించాలనే ఏకైక ఉద్దేశంతో ఆనాటి మొట్టమొదటి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కట్టమంచి రామలింగారెడ్డి దగ్గరికి వెళ్ళి అనేక పర్యాయాలు తిరిగి ఆయన ఈ ప్రాంతానికి ఒక కళాశాలను తీసుకురావాలని ఎంతో కృషి చేశారు. కానీ ఆయన ఏంటంటే ఆ రోజుల్లో కట్టమంచి రామలింగారెడ్డి గారు వెల్వయ్య రాజు ఎక్కడో విసిరేసినట్టు ఉంటుంది భీమవరం ప్రాంతం అనేది, కానీ ఆ ప్రాంతానికి ఒక కాలేజ్ కోసం నువ్వు తిరుగుతున్నవి ఏంటాయి అనేసి ఆయన చాలా అవమానంగా మాట్లాడారు. అయినా సరే పట్టు వదలకుండా ఈ ప్రాంతానికి ఒక గొప్ప కళాశాలని, విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయాలని చేసిన కృషి చిరస్మరణీయం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.